బూందీ లడ్డు తయారీ విధానం. 1 కిలో శనగపిండికి 1 కిలో పంచదార తీసుకోవాలి. నేను ఈక్వల్ రేషియో తీసుకున్నాను. పిండిని జల్లించి నీళ్లు పోసుకుంటూ కొద్ది కొద్దిగా జారుగా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చాలు. బూందీ చక్కగా తోకలు లేకుండా రౌండ్గా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ చాలు. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. పాకం కోసం కిలో పంచదారకి 1 గ్లాస్ నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. బాగా కాగిన నూనెలో ఈ పిండి కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని వేసుకుంటూ బూందీ చేసుకోవాలి. బూందీ వేగడానికి ఎక్కువ టైం అక్కర్లేదండి, తొందరగానే వేగిపోద్ది. బాగా ఎర్రగా వేగక్కర్లేదు, ఎందుకంటే బూందీ కొంచెం తెల్లగా ఉంటేనే బాగుంటుంది. ఎర్రగా ఆగితే లడ్డు కరకర క్రిస్పీగా వస్తుంది, అందుకనే వేస్తూ తీసేయాలి. దీనికి ఎక్కువ టైం ఉండదు. చూడండి బూందీ చక్కగా ఎంత రౌండ్గా వచ్చిందో, అసలు తోకలే రాకుండా. సో బూందీకి వేసేటప్పుడు మాత్రం ఒకే ఒక టెక్నిక్, నూనె బాగా వేడిగా ఉండాలి. వేడి నూనెలోనే బూందీ వేయాలి. ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం పాకాన్ని ఇలాగా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. ఈ గరిటెని ఇలా తిప్పినప్పుడు దారిలా కారుతూ ఉంటే పాకం వచ్చినట్టే, లేదా ఒక గిన్నెలో మనం వేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కనే మళ్ళీ నెయ్యి వేడి చేసుకుని అందులో జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. బూందీలోకి నెయ్యి ఎక్కువ వేస్తే బాగానే ఉంటుంది లడ్డులోకి. సో జీడిపప్పులు వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇవి. ఇప్పుడు పాకం దగ్గరికి వెళ్దాం. పాకం చూద్దాము. గిన్నెలో వేసి చూస్తున్నాను. చూడండి ఇలా పక్క కనగానే ఒక ఉండలాగా వచ్చేస్తే పాకం వచ్చేసినట్టే. సో మనకి ఇప్పుడు పాకం వచ్చేసింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకంలో బూందీ వేసుకొని కలిపేసుకుందాము. మనం ఇందాక వేయించి పెట్టుకున్న బూందీని ఇప్పుడు ఈ పాకంలో వేసి కలపాలి. పాకం మొత్తం పట్టేలాగా మొత్తం కింద నుంచి పైకి కలుపుకుంటూ వేసుకోవాలి. అలాగే ఇందాక నేను నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పులను కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. మొత్తం జీడిపప్పులు అంతా స్ప్రెడ్ అయ్యేలాగా, పాకం కూడా ప్రతి బూందీకి పట్టేలాగా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగానే మనం లడ్డు చుట్టేసుకోవచ్చు, ఎందుకంటే మరీ లేత పాకం కాదు, ముదురు పాకం కాదు, కాబట్టి కొంచెం వేడిగానే చుట్టేస్తున్నాను. అంతే, లడ్డూలు రెడీ.